దాదాపు 30 ఏళ్ళ కళ మా కాలనీ ప్రజలకి తీరింది రోజు. దాదాపు 30 ఏళ్ళ నుంచి అంటే అనంతపూర్ టౌన్ పెరుగుతూ వస్తూ ఉంది. గతంలో ఈ నడిమొంక చాలా వెడల్పుగా ఉండేది. ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతూ ఈ నడిమొంక చాలా చిన్నగా అయిపోయి దాదాపు వర్షం వచ్చినప్పుడల్లా 18 కాలనీలు ఈ నడిమొంక వల్ల ఎఫెక్టెడ్ అవుతూ వచ్చాయి. అంటే దాదాపు 9 డివిజన్లు 18 కాలనీలు. దానిలో భాగంగా ఇక్కడ అంటే గతంలో ఉండే వంకని కొంతమంది కబ్జాదారులు ఈ వంకను ఆక్యుపై చేసుకొని ఉన్నారు. దాన్ని ఈరోజు క్లియర్ చేయించడం జరిగింది. క్లియర్ చేయించిన దాని నుంచి నిన్న పడిన వర్షానికి కానీ ఎక్కడే కానీ చిన్న ఒక కాలనీ కానీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి చలువ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 30 ఏళ్ళ నుంచి ఈ కాలనీ ప్రజలు, కాలనీ వాళ్ళు ఎప్పుడు వర్షం వచ్చినా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా మేల్కొని ఎప్పుడు నీళ్లు మా ఇండ్లలోకి వస్తాయని భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎవరైతే కబ్జా చేశాడో అతనితో మాట్లాడి ఈ ల్యాండ్ మొత్తం మా మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్, దాన్ని మా కమిషనర్ గారు అయితే ఏమి అలాగే మా ఎస్సీ గారు మొత్తం దగ్గర ఉండి ఈరోజు క్లియర్ చేసి గత 10 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని డే అండ్ నైట్ ఇక్కడే కూర్చొని మొత్తం దీనికి పరిష్కారం చేసిన దానికి మా కమిషనర్ గారికి ఎస్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అనంతపురం లాంటి అర్బన్ ప్రాంతాల్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా ప్రజలుగా అర్థం చేసుకోవాలి. దేనికంటే భవిష్యత్తులో మన పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్ ముందుకొచ్చి దాన్ని రోడ్లు ఆక్యుపై చేయడం, అలాగే డ్రైన్లు ఆక్యుపై చేయడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీటికి కానీ రేపొద్దున కానీ అంటే ఎవరైతే ఆక్యుపై చేశారో ఎంక్రోచ్మెంట్ చేశారో అవి కానీ 1 by 1 తొలగించుకుంటూ వస్తూ ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేస్తామని చెప్పేసి మాటిస్తూ, అలాగే ఇంకొకసారి మా ముఖ్యమంత్రి వారి గారికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపు. అందరికీ నమస్కారం. మన అనంతపురం టౌన్కి సంబంధించి మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా మేము ఏప్రిల్లోనే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి టెండర్లు పిలిచాం. ఎందుకంటే వేసవికాలం అంటే మే నెలలో వర్షాలు ఉండవు కాబట్టి అప్పుడే మేము డీసిల్టేషన్ చెయ్యాలనేది మేము ముందు ప్రణాళికతోటే మేము ప్లాన్ చేసుకున్నాం. అప్పుడే టెండర్లు పిలవటం, ఇన్ టైంలోనే మేలోనే మేము వర్క్ ఆర్డర్స్ ఇవ్వటం కూడా అన్నీ జరిగినాయి. దరిదాపుగా మనకు టౌన్లో మేజర్ పార్ట్స్ అన్నీ కూడా మేము ఈ రోజున డిసిల్టేషన్ చేసాం. మరి ఈ రోజున వర్షాలు పడినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అంటే మొన్న పడిన వర్షానికి రామ్నగర్ ఏరియాలో ఒక్క ఏరియాలో తప్ప అది కూడా ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ అడ్డం పడి అక్కడ నీళ్లు నిలవటం జరిగింది. దానికి కూడా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో అంటే ఈ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఎక్కడెక్కడ ఏ డ్రైన్స్ పెద్దవి పెడితే ఈజీగా ఉంటుంది అనేది కూడా ప్లాన్ చేసుకొని ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి ఆ విషయాలన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ గ్రాంట్ ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద డ్రైన్స్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకి ఫ్రీ ఫ్లో అయిపోయినప్పుడు ఏదైతే డ్రైన్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దాన్ని డ్రైనేజ్ పూర్తి స్థాయిలో అనంతపురం కార్పొరేషన్లో పూర్తి చేయడానికి సంసిద్ధంగా మా యంత్రాంగం అంతా కూడా ఉన్నారు. మా ఇంజనీరింగ్ సిబ్బంది ముఖ్యంగా ఈ నడివంక మరువంక రెండు కూడా మేజర్ మనకి ఇక్కడ ఇరిగేషన్ కెనాల్స్ అయినా కూడా మేము కార్పొరేషన్ తరఫునే మేము నిధులు వెచ్చించి అక్కడ కూడా చేయటం జరిగింది. అలాగే ట్రైన్స్ మన టౌన్లో కూడా ఎక్కడ మేజర్ ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మా ఇంజనీరింగ్ సిబ్బంది అలాగే చాలా కష్టపడ్డారు. మరి ఇప్పుడు మీరు చూసే ఉంటారు, గతంలో ఇంత స్టెప్స్ ఎవరు తీసుకోలేదు, ఈ రోజు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్టెప్స్ ఉంటాయి. అలాగే పట్టణ ప్రజలకు తెలియజేసేది అంటే ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో దయచేసి ఎంక్రోచ్మెంట్ చేసుకొని మీ ఆస్తులు నష్టపోవద్దు. ఎందుకంటే ఈ రోజున కాకపోయినా రేపైనా గవర్నమెంట్ స్థలాల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే దాని మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీరు అనవసరంగా కట్టి మీరు ఫైనాన్షియల్గా లాస్ పోవద్దు అనేది నేను చెప్తా ఉన్నాను. దానికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాం.
కొద్ది రోజుల్లోనే కూడా దానికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ముందు ఈ వర్షం వస్తే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాటన్నిటిని ఐడెంటిఫై చేస్తాం, అవన్నీ కూడా క్లియర్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఏదైతే మెయిన్ రోడ్లో కానీ మన గవర్నమెంట్ స్థలాల్లో ఆక్యుపై చేశారో వాటిని కూడా టచ్ చేసి క్లియర్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క పని అంటే డే బై డే ఒక ప్లాన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి మా యంత్రాంగం అలాగే ఎమ్మెల్యే గారి కృషి, ఎంపీ గారి కృషి కూడా మాకు అవసరం, వాళ్ళ సలహాలు కూడా మాకు అవసరం. ఎందుకంటే మేము చేసే పని కేవలం ప్రజల కోసమే చేస్తాం కానీ మా స్వార్థం కోసం కాదనేది మరి ప్రజలందరూ గమనించండి. ఎందుకంటే మాది ఈ ఊరు కూడా కాదు, ఎక్కడి నుంచో వచ్చే ఉద్యోగపరంగా వస్తాం, మా డ్యూటీ మేము చేస్తాము. మా డ్యూటీలకి మీరు ఎవరు దరిదాపుగా మేము ప్రభుత్వ పరంగా రూల్ ప్రకారంగా పోయేవాళ్ళమే కానీ ఇంకోటి కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి ఈ చేసే డెవలప్మెంట్కి ప్రజలందరూ సహకరించండి. అందరూ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ అన్నగారి సహకారంతో ఆయన మాకు చూపిన చొరవతో గత 30 సంవత్సరాలుగా దాదాపు 9 డివిజన్లు 15 కాలనీలు, ముఖ్యంగా నగరంలో వర్షం కురిసినప్పుడు లేకపోతే రాప్తాడు నియోజకవర్గం నుంచి రూరల్ నుంచి వచ్చే నీళ్లు మొత్తం నడివంక నుంచి చిట్ట చివరనున్న మా 48వ డివిజన్లో ఉన్న సోమనాథ్ నగర్, రజక్ నగర్, శాంతినగర్ బోర్డ్, గౌరవ్ గార్డెన్స్, బాలాజీ హోమ్స్, ఇక్కడున్న సిపిఎం కొట్టాలు దాదాపు నడుమంతు లోతుగా ఇళ్లలోకి నీరు చేరుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. వర్షం కురిసినప్పుడు కాలువ నీళ్ళు మొత్తం ఇళ్లలోకి చేరితే దాదాపుగా 10 నుంచి 15 రోజులు ఇళ్లలో లేకోకుండా ఎక్కడైనా స్థావరాలు ఉంటే అక్కడ పోయి తల దాచుకునేవాళ్ళు. ఈరోజు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మాకు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ ఎవరైతే భూ కబ్జా చేసుకొని వంకను ఆకుపై చేసుకొని వంక పూడి చేసి నీళ్లు పొక్కకుండా ఇబ్బందికి గురి చేసిన వ్యక్తితో మాట్లాడే ఎమ్మెల్యే గారు ఈరోజు దాదాపుగా కిలోమీటర్ వంకని పూడిక తీయించి ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకోకుండా కూడా ఆయన కృషి చేశారు. 48వ డివిజన్ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మేమందరం ఆయన చూపిన చొరవలోనే ముందుకు నడుస్తామని